అందరికీ హై ఫ్రెండ్స్. డిసెంబర్ 12 థియేటర్‌లో అలాగే ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా థియేటర్‌లో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో చూసుకున్నట్టయితే 'నందు' గారు నటించిన 'సైక్ సిద్ధార్థ్' డిసెంబర్ 12 అయితే రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారు నటించిన 'అఖండ పార్ట్ 2' మూవీ ఈ మూవీ అయితే డిసెంబర్ 12 అయితే రిలీజ్ అవుతుంది. 'ఘంటసాల' డిసెంబర్ 12 అయితే రిలీజ్ అవుతుంది. కార్తీ గారు నటించిన 'అన్నగారు వస్తారు' డిసెంబర్ 12 అయితే రిలీజ్ అవుతుంది. 'పైసావాలా' డిసెంబర్ 12 అయితే రిలీజ్ అవుతుంది. 'నా తెలుగోడు' డిసెంబర్ 12 అయితే రిలీజ్ అవుతుంది. ఆది పినిశెట్టి గారు నటించిన 'డ్రైవ్' డిసెంబర్ 12 అయితే రిలీజ్ అవుతుంది. 'కామా అండ్ ది డిజిటల్ సూత్రాస్' డిసెంబర్ 12 అయితే రిలీజ్ అవుతుంది. 'వన్ ఆఫ్ 4' డిసెంబర్ 12 అయితే రిలీజ్ అవుతుంది. 'ఎవడి సినిమాకి వాడే హీరో' డిసెంబర్ 13 అయితే రిలీజ్ అవుతుంది. రోషన్ కనకాల గారు నటించిన 'మోగ్లీ' డిసెంబర్ 13 అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. వెంకటేష్ గారు నటించిన 'ప్రేమంటే ఇదేరా' డిసెంబర్ 13 అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. వెంకటేష్ గారు నటించిన 'పెళ్లి చేసుకుందాం' డిసెంబర్ 13 అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఇవన్నమాట థియేటర్లో రిలీజ్ అవుతున్న మూవీస్. ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటో చూద్దాం. 'కలివి వనం' డిసెంబర్ 11 నుంచి అయితే ఈటీవీ విన్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. 'కాంత' డిసెంబర్ 12 నుంచి అయితే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. 'వేకప్ డెత్ మ్యాన్' డిసెంబర్ 12 నుంచి అయితే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. అల్లరి నరేష్ గారు నటించిన 12 ఇయర్ రైల్వే కాలనీ డిసెంబర్ 12 నుంచి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. 'సింగిల్ పాప' డిసెంబర్ 12వ తేదీ నుంచి అయితే నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. 3 రోజెస్ సీజన్ 2 డిసెంబర్ 12వ తేదీ నుంచి అయితే ఆహా యాప్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. 'సూపర్ మ్యాన్' డిసెంబర్ 11వ తేదీ నుంచి అయితే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇవన్నమాట థియేటర్లో అలాగే ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్. ఈ మూవీస్‌లో మీరు ఏ మూవీ థియేటర్లో చూస్తారో కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.